మరీ పిరికి దానిలా తయారవుతుంది. నీళ్లు కొట్టింది నేనేనని ఎక్కడ తెలుస్తుందోనని భయపడి పారిపోయింది. సూరజ్ ఎవరో ఏంటో మీకు తెలియకపోవచ్చు, తెలియాల్సిన అవసరం కూడా లేదు. ఒకటి మాత్రం గుర్తుంచుకోండి, అతను నాకు చాలా ముఖ్యమైన మనిషి. తనని ఇబ్బంది పెట్టాలని చూస్తే నేను ఎవ్వరినీ క్షమించను. నువ్వు నిద్ర లేపాలనుకుంటే మొహం మీద నీళ్లు కొట్టి లేపాల్సిన అవసరం లేదు. నేను కొట్టలేదేజే. మరి నువ్వు కొట్టకపోతే హాల్లో ఉన్న జయమ్మ కొట్టిందా? గదిలో నిద్రపోతున్నా మేం కొట్టామా? పాపం అతనేదో మతి స్థిమితం లేక బాధపడుతుంటే అలాంటి అతని మీద నీళ్లు చల్లుతావా? అతను నిన్ను బాధ పెట్టుండొచ్చు, అలా అని ఆ అమ్మాయికుణ్ణి అలా ట్రీట్ చేయడం కరెక్టేనా? నేను చేయలేదని చెప్తున్నానా? తప్పు చేసిన వాళ్ళు చేశారని చెప్తారా? ఆ అబ్బాయి భాను గొంతు పట్టుకున్నాడు కదా, అందుకే భాను ఇలా చేసుంటుందేజే. ఆ అబ్బాయి చెప్పినా మనం నమ్మమన్న ధైర్యం అయి ఉంటుంది. అవకాశం దొరికితే చాలు దీని మీద పడి ఏడవటమేనా? ఈ గొడవలు రోజు ఉండేవే. సూరజ్ విషయంలో మాత్రం మళ్ళీ ఎలాంటి పొరపాటు జరగకూడదు. అతనికి ఏ చిన్న కష్టం వచ్చినా అది నాకొచ్చినట్టే. మైండ్ ఇట్. ఆ అబ్బాయిని జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే ఆ అబ్బాయి విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా చూసుకోవాలి అనే మాట అక్కడ చెప్పండి. ఇప్పటి వరకు చేసిన పర్ఫార్మెన్స్లు చాలు. ఆ పని చేసింది మీరే కదూ? మేమా? మాకేం పని? అయినా నిద్రలో ఉన్నా మేమెలా చేస్తాం? నిద్రలో ఉన్నావని నువ్వు అన్నిసార్లు అంటుంటేనే అర్థం అవుతుంది నిద్రలో ఉన్నారా ఎక్కడున్నారా అని. చూడండి, మీ కోపం నా మీదైనప్పుడు నాతో పోట్లాడండి, నన్ను ఇబ్బంది పెట్టాలని చూడండి. అంతేకాని అతన్ని ఇబ్బంది పెట్టాలని చూస్తే మాత్రం బాగుండదు. ఇప్పటికే మీరు చాలా పాపాలు చేశారు. ఆ పాపాలు పండి గబాలన మీకేదైనా జరగరాంది జరిగితే ఇబ్బంది పడేది మీరే. చెయ్యాల్సింది నువ్వు చేసి మధ్యలో మమ్మల్ని అంటావేంటి? ఏజే లేరు కదా ఎదురుగా, ఉంటే ఇలాగే మాట్లాడతావా? అనుమానమే లేదు జయమ్మ, అది వీళ్ళ పనే. మరి ఈ విషయం ఏజేతో చెప్తే వాళ్ళకి తగిన బుద్ధి చెప్పేవాడు కదా. దాని వలన ఏమవుతుంది జయమ్మ? మళ్ళీ వీళ్ళ మీద డౌట్ వస్తుంది, తర్వాత ఏదైనా జరగచ్చు. నేను ఇంటిని విడగొట్టాలని రాలేదు జయమ్మ. నా భర్తలాగా అందరూ కలిసి ఉండాలని నేను కోరుకుంటాను. కానీ వాళ్ళ బుద్ధి సరిగా లేదు కదా. ఆలోచనలు దారి తప్పినప్పుడు మనుషుల ప్రవర్తనలు మారుతాయి. ఆ ఆలోచనల్ని దారిలో పెట్టాలి, కానీ మనుషుల్ని బయటికి పంపిస్తే ఎలా జయమ్మా? పాపం బయటికి వెళ్ళి వాళ్ళు బ్రతకగలరా? ఎప్పుడు ఏ విధంగా నిన్ను ఇబ్బంది పెడదామని చూసే వాళ్ళని కూడా పాపం అంటున్నావంటే నీదెంత మంచి మనసు భాను. మన మంచితనం అనేది మనతో ఉండే వాళ్ళని బట్టి ఉంటుంది. నా భర్త ఏజే లాంటి గొప్ప మనిషి నీడన ఉన్నప్పుడు నా ఆలోచనలు మరోలా ఎలా ఉంటాయి?
ఇందులో నా గొప్పతనం ఏం లేదు, అంతా ఏజేనే. అబ్బా అబ్బా, అదిగో ఇంజెక్షన్ ఇచ్చింది. ఇదిగో చాక్లెట్. హ? హాయ్. తనలో కొద్దిగా మార్పు కనిపిస్తోంది అజయ్. తనలో ఆ వైబ్రేషన్స్ వచ్చాక అంత త్వరగా ఎప్పుడు కూల్ అయ్యేవాడు కాదు. ఇప్పుడు అలా ఉన్నాడు గాని ఇందాక చూసినప్పుడు నాకే భయం వేసిందమ్మా. సమయానికి చూశారు కాబట్టి సరిపోయింది. అసలేం జరిగింది? అదేనమ్మా జరిగింది. గ్రేట్. అంత జరిగినా భాను ధైర్యానికి మెచ్చుకోవాలి. తనని ఆ కండిషన్లో చూశాక రెండోసారి దగ్గరికి వెళ్ళటానికే భయపడతారు. అలాంటిది భాను తన గురించి కేర్ తీసుకుంటాను అంది అంటేనే తన ధైర్యానికి మెచ్చుకోవాలి. భాను మొండిదమ్మా. ఏదైనా చెయ్యాలి అనుకుంటే చేస్తుంది. ఏజే గారు, నిజంగా భానుని అప్రిషియేట్ చేయాలి. ఇంతకాలం మనం ఇలాంటి స్టెప్ తీసుకోకుండా తప్పు చేశామేమో అనిపిస్తోంది. అదేంటి? ఎస్ ఏజే గారు, ఇంతకాలం రాని మార్పు ఈ రోజు సూరజ్లో కనిపించిందంటే అది నేను వాడిన మెడిసిన్స్ వల్ల కాదు, భాను వల్ల. తనకి నిజమైన మెడిసిన్ భానునే. మీరు చెప్పిన దాన్ని బట్టి భాను అతన్ని ట్రీట్ చేసిన విధానం సూరజ్ని కంట్రోల్ చేయగలుగుతుంది. సూరజ్కి నిజమైన మెడిసిన్ అంటే భానునే. అంత జరుగుతుంటే అందరం ఏమీ చేయలేక అలా చూస్తూ ఉండిపోయాం. కానీ భాను మాలా కాకుండా తెలివిగా ఆ అబ్బాయిని కాపాడింది. తనకి కనీసం థ్యాంక్స్ అయినా చెప్పారా అజయ్? భాను ఒక మంచి పని చేసినప్పుడు తనని ఎంకరేజ్ చేయాలి అజయ్. మీరే కామ్గా ఉంటే తనని ఇంకెవరు ఎంకరేజ్ చేస్తారు? ఎవరు ఏం చెప్పకపోయినా మీరు మంచి పని చేశావని ఒక్క మాట అంటే భాను ఆనందపడుతుంది. ఓకే అజయ్ గారు, నేను ఇక బయలుదేరతాను. అదేమిటమ్మా, ఇంత దూరం వచ్చి ఒక కప్పు కాఫీ కూడా తాకుండా వెళ్తావా? ఇప్పుడేం వద్దండి. అదేం కుదరదు. అలా ఒక 10 నిమిషాలు కూర్చో, కాఫీ తీసుకొస్తాను. పద రా. భాను, ఇక్కడ కూర్చున్నావేమిటి? ఇంకేం చేయాలి జయమ్మ? ఏం చేసినా మీ అబ్బాయి గారితో తిట్లు తినాల్సిందేగా. అది అప్పుడు. ఇప్పుడు వెళ్ళి ఏజే కనిపించు. ఎందుకు? ఏకాంతంగా తిట్లు తినడానికా? అబ్బా, చెప్పింది వినవే తల్లి. ఒక్కసారి వెళ్ళి కనిపించు. వెళ్ళు వెళ్ళు అంటున్నారు. ఇంతలోకి ఏ మార్పులు జరుగుతాయో. ఆ అమ్మాయి డాక్టర్ వచ్చాక నీ గొప్పతనం ఏజేకి అర్థమైంది. ఆ అమ్మాయి నీ గురించి పొగుడుతూ ఏజే మనసును మార్చేసింది. మీ కొడుకు ముందుకి పంపించడానికి ఏదో ఒకటి చెప్తున్నారా జయమ్మ? లేనిది ఏమీ చెప్పలేదు, ఉన్నమాటే చెప్పాను. ఒకసారి వెళ్ళి కనిపిస్తే ఆ మార్పు నీకే అర్థమవుతుంది. ఇప్పటికిప్పుడు ఏ కారణంతో వెళ్ళమంటారు? ఇంట్లో మనిషిని కలవాలంటే కాఫీని మించిన కారణం ఏం కావాలి?
కాఫీ తీసుకుని వెళ్ళు. నేను ఆ అమ్మాయికి కాఫీ ఇస్తాను. జయమ్మ, లేని ఆశలు పెట్టి పంపిస్తున్నారు. అక్కడేమైనా తేడా రావాలి, అప్పుడు చెప్తాను. అక్క, ఆ ఏజే కళ్ళు భానునే చూస్తున్నాయి. అవి కలిస్తే మనకే ప్రమాదం. మరి ఏదో ఒకటి చెయ్యి. ఏజే డాక్టర్ని బయలుదేరమన్నారు కదా, వాళ్ళు వెళ్ళని చూద్దాం. జాగ్రత్తగా వెళ్ళిరామ్మా. అలాగే వస్తాను. భాను, ఏంటండి? నువ్వు తీసుకున్న బాధ్యత చిన్నది కాదు, అట్ ద సేమ్ టైం చాలా ప్రమాదకరమైంది కూడా. ఇంట్లో వాళ్ళకే అనుకుంటే వచ్చిన వాళ్లకు కూడా మనం కనిపించవేంటి? ప్రతిదానికి భాను అంటారు తప్ప మనల్ని ఎవరూ పట్టించుకోరే. ఇంట్లో ఫర్నిచర్ ని మనల్ని ఒకేలా చూస్తున్నారక్క. సర్లే గాని ఆ డాక్టర్ భానుని పిలిచి అంత రహస్యం ఏం చెప్తుంది? అతనిలో ఆ మార్పు వచ్చినప్పుడు నలుగురు మనుషులు కూడా అతన్ని ఆపలేని ఎనర్జీ వస్తుంది. ఆ టైంలోనే సూరజ్తో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏమాత్రం అశ్రద్ధ చేసినా అతనికి దగ్గరగా ఉన్న వాళ్ళకి ప్రాణాలకే ప్రమాదం. ఆ రోజు ఏజే ఉన్నారు కాబట్టి నిన్ను సేవ్ చేయగలిగారు. మళ్ళీ అలాంటి పరిస్థితి రాకుండా జాగ్రత్త పడు. అలాగే డాక్టర్. భయపడితే ఏ బాధ్యత తీసుకోలేము. సూరజ్ని బాగు చేసే వరకు నా ప్రాణాలకి ప్రమాదం వచ్చినా వదిలిపెట్టను. నిజంగా నువ్వు గ్రేట్ భాను. సూరజ్ వల్ల బాధపడి కూడా ఇంత ధైర్యంగా తనని నేను చూసుకుంటాను అంటున్నావు. నా భర్త మీద నాకున్న ప్రేమ నాతో ఏదైనా చేయిస్తుంది. ఇంతసేపు మాట్లాడుకోవడానికి ఏముంది మాయా? వాళ్ళని అడగాల్సిన ప్రశ్న నన్ను అడిగితే నేను మాత్రం చేయగలిగిందేముందక్క? అలాగే వదిలేస్తే మాత్రం వీళ్ళిలా మాట్లాడుకుంటూనే ఉంటారు. అందులో భానుతో ఎక్కువ మాట్లాడారంటే తనకి అంత దగ్గరైపోతారు. మరి చూస్తూ ఊరుకుంటావేంటక్క? భాను, ఆ ఏజే పిలుస్తున్నారు. ఆ వస్తున్నాను. ఆయన పిలుస్తున్నారంట. ఓకే భాను, టేక్ కేర్, బాయ్. ఏంటి డాక్టర్ గారు నీతో ఏకాంత సమావేశం పెట్టారు? అంత రహస్యంగా మాట్లాడడానికి ఏముంది? ఏ పని చెయ్యరు కదా, అన్ని తెలుసుకోవాలని ఎందుకు తాపత్రయం? మాకు చెయ్యాల్సిన అవసరం లేదు కాబట్టి చెయ్యం. ముందు ఆ డాక్టర్ ఏం చెప్పిందో చెప్పు. పిచ్చి వాళ్ళతో జాగ్రత్త అంది. ఉంది ఒక్కడే కదా, మరి పిచ్చివాళ్ళు అని ఎందుకంది? మీరున్నారుగా అందుకు. ఓ, మేమున్నామనా? అంటే మనల్ని పిచ్చివాళ్ళు అందక్క? అనలేదు, అడిగి మరి నువ్వే అనిపించుకున్నావు. బావా నటించు, లేదంటే అనుమానం వస్తుంది. కుండు కొట్టేదాకా వచ్చిందంటే పిచ్చి బాగా ముదిరినట్టే. ముందే చూపించకూడదు. ముందే ఐడియా రాలేదు. ఐడియా రావడం ఏంటి? అదే హాస్పిటల్కి తీసుకురావాలనే ఐడియానే రాలేదు అంటున్నా. సర్లే, ఇప్పటికైనా తీసుకొచ్చారు. యాదవ జీవితం చివరికి నన్ను పిచ్చోడిని చేసావు కదరా. ఏం చేసినా నీకోసమే కదా బావా. పో త్వరగా పోయి ఆ పంచుడు. ఏట్రా, ఐడియా ఇచ్చాను కదా అని ఆర్డర్ వేస్తున్నావా? నువ్వు ఆ డాక్టర్ వచ్చిందాకా మాట్లాడుతూనే ఉండు. ఆ నర్సు చెప్పినట్టు బెడ్ మీద పడేసి షాక్ ట్రీట్మెంట్ ఇస్తుంది. అప్పుడు తెలుస్తుంది నీకు. అయ్యో, నీ నోటితో అలాంటి మాటలు అనకురా, అయ్యి చచ్చుద్ది.
మరి నువ్వు త్వరగా లోపలికి దూరు బావా. దూరు. ఏమిటా కేకలు? సూరజ్ చదివేపి వెళ్ళొద్దన్నానా? మీరు ఇక్కడేం చేస్తున్నారు? అయ్యో సూరజ్ వదిలిపెట్టయ్యా. సూరజ్ వదులు. సూరజ్ వదిలిపెట్టు బాబు. సూరజ్ వదులు. అయ్యో బాబు, దానికి ఊపిరాడలేదు. అయ్యో నా మాట విను బాబు. బాబు వదిలే వదిలే. కాపాడండి. వదిలిపెట్టు బాబు. అయ్యో ఏమిటిది బాబు? సూరజ్, నువ్వేంటి ఇక్కడ? ఇలా బయటికి రాకూడదు. అది రెస్ట్ తీసుకోవాలని చెప్పాను కదా. పద. అది
ఆ గదిలో మీకేమిటే పని? సూరజ్ దగ్గర జాగ్రత్తగా ఉండమని చెప్పాను కదా. ఎవరు మిమ్మల్ని ఆ గదిలోకి వెళ్ళమన్నది? ఏ భాను ఏనా కోడలు? మేం కూడా ఇంటి కోడళ్లమే కదా. భాను ఒక్కరితే తన్ని చూస్తుంది, మేము చూడట్లేదు అన్నట్టు ఎందుకు చెడ్డ పేరని వచ్చాము. ఆ సూరజ్ని భరించాలంటే అందరి వల్ల కాదు. అదే ఆ భాను తప్ప ఎవరూ చేయలేరు అన్నట్టు ఉండకూడదనే వచ్చాం. ఏదైనా సమస్య వస్తే తప్పించుకోగల తెలివితేటలు తనకున్నాయి. మీ దగ్గర అవి లేవుగా. అలాంటప్పుడు ఎందుకు ఇలాంటి ప్రయత్నాలు చేస్తారు? కాస్తలో తప్పింది కానీ లేదంటే మాయ అన్యాయంగా ఈరోజు ప్రాణాలు పోగొట్టుకునేది. ఇంతకాలం నేను కూడా ఎవరికీ తెలియకుండా దాచిపెట్టాను. నిజమే కానీ ఈరోజు మనం చెప్పకుండానే ఎవరి వల్లనో బయటపడేలా ఉంది కదా. జరిగిన నిజం మనమే చెబితే నిజాయితీ అంటారు. ఎవరో చెబితే తప్పు చేశాం కాబట్టి దాచిపెట్టారు అంటారు. అందుకే చెబుదాం అంటున్నాను. తెలుస్తుందేమో నన్న అనుమానంతో నిజం అందరికీ చెప్పటం వల్ల ఎన్ని ఇబ్బందులు వస్తాయో నీకు తెలీదా? నా గురించి ఏదో అనుకుంటారన్న భయం నాకు లేదు. అందరూ నిన్ను శత్రువులా చూడకూడదు కదా. మనం చేసేది మంచి పని అయితే ఎవరి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు జయమ్మ. చూచాయిగా తెలిసింది కాబట్టి ఇప్పుడు వాళ్లలో తెలుసుకోవాలన్న ఆలోచన పెరిగిపోతుంది. వాళ్ళ ఆలోచనలు వాళ్ళు చేస్తే మన జాగ్రత్తలో మనం ఉండటం మంచిది కదా. మీరు ఇంకా జాగ్రత్తగా ఉండాలి జయమ్మ. ఇంట్లో ఇప్పటి వరకు ఎవరికి ఏ ఇబ్బంది కలగకుండా ఈ టెన్షన్ని నేనే భరిస్తూ ఎవరికీ తెలియకుండా మెయింటైన్ చేశాను. ఇప్పుడు ఈ నిజాన్ని బయటపెట్టి అందరికీ నా మీద ఉన్న గౌరవాన్ని నేనే పోగొట్టుకోమంటావా? నువ్వంతగా బాధపడి నిజం ఎవరికీ చెప్పాల్సిన అవసరం లేదు. నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు ఆ నిజాన్ని బయటికి రానివ్వను. ఈ విషయంలో నువ్వు నన్ను అర్థం చేసుకున్నట్టు అందరూ నన్ను అర్థం చేసుకోలేరు జయమ్మ. మనం ఈ సమస్య నుంచి బయటపడాలి అంటే ముందు ఆ అబ్బాయి పూర్తి ఆరోగ్యంతో బయటికి రావాలి. అదే ప్రయత్నం చేస్తున్నాను జయమ్మ. సూరజ్ ఎంత త్వరగా కోలుకుంటే మనం అంత ప్రశాంతంగా ఉండొచ్చు. చూద్దాం జయమ్మ. త్వరలోనే సూరజ్ మామూలు మనిషిగా మారతాడనిపిస్తుంది. ఆ రోజు రావాలని ప్రతిరోజు ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. నేను బయలుదేరుతాను. అలాగేనన్నా. మమ్మీని అడిగానని చెప్పండి. అలాగేనమ్మా. నాన్న, ఈ ఇంట్లో ఉన్న అబ్బాయి ఎవరు ఏంటి అనేది మీరు ఆలోచించడం మానేయండి. అదేంటమ్మా, ఆ అబ్బాయి గురించి మాట్లాడితే అల్లుడు గారు జయమ్మ ఇద్దరూ మాట దాటేసి వెళ్ళిపోయారు. ఆ అబ్బాయి గురించి నాకు తెలుసు అనగానే వాళ్లల్లో కంగారు నేను గమనించాను. ఎందువల్ల నేను అడగలేకపోయినా ఏదో ఉంది అని నాకు అర్థమైంది. అది నాకు అర్థమవుతుంది నాన్న. అందుకే మిమ్మల్ని ఆలోచించొద్దు అంటున్నాను. ఆలోచించకుండా ఎలా ఉంటానమ్మా? వాళ్లకు సంబంధించిన విషయమే కదా అని వదిలేయటానికి ఇక్కడ ఉంది నా కూతురమ్మా. నా కూతురు భవిష్యత్తు కోసమైనా నేను ఆలోచించాలి కదా. అతను ఎవరు ఏంటి అనేది నేను తెలుసుకుంటాను. ఆ విషయం నాకు వదిలేసి మీరు ప్రశాంతంగా ఉండండి. నా ఇంట్లో ఏం జరుగుతుంది, ఎవరికి ఏ కష్టం వచ్చింది, ఏం అవసరం ఉంది అని తెలుసుకోవాల్సింది ఈ ఇంటి కోడలుగా నా బాధ్యత. ముఖ్యంగా నేను దీని గురించి తెలుసుకోవాలనుకుంటుంది నా భర్త కోసం. అవునా?
సూరజ్ వచ్చినప్పటి నుంచి ఆయనలో ఎప్పుడు చూడని చాలా విషయాలు చూస్తున్నాను. సూరజ్ ఎదురుగా ఉన్నప్పుడల్లా ఆయన కళ్ళల్లో తెలియని బాధ, ఏదో తప్పు జరిగింది అన్న ఫీలింగ్. అది నేను తట్టుకోలేకపోతున్నాను నాన్న. అల్లుడు గారు ఏమైనా తప్పు చేశారంటావా? అదే తెలుసుకోవాలి నాన్న. అతనెవరు అనేది తెలుసుకోవటం నాకు ముఖ్యం కాదు. అతని వలన ఆయన ఎందుకు బాధపడుతున్నారు అనేది తెలిస్తే నా భర్తకి నేను ఆ బాధని దూరం చేయగలుగుతాను. నా కూతురు అమాయకురాలు ఎలా బ్రతుకుతుందో అనుకునేవాణ్ణి. అలాంటిది భర్త బాధను తీర్చాలి అనుకునేంత ధైర్యవంతురాలు అయ్యింది అంటే నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. నువ్వు వద్దన్న పని మీ నాన్న ఎప్పుడు చేయడు. అలాగే నువ్వు కూడా ఏ పని చేసినా నీ భర్తకు గాని జయమ్మకు గాని ఏ ఈ గది తలుపులు ఎప్పుడు తీయరు. అసలు ఇందులో ఏముందో?
ఇదేంటి అన్నీ కొత్తగా కింద పడున్నాయి. ఉదయాన్నే వద్దన్న కాఫీతో ఎంటర్ అయ్యేది, ఇంకా రాకపోవడం ఏంటి? నేను తిట్టానని ఫీల్ అయిందేంటి? అలాంటి అలవాటు లేదు కదా. జయమా, జయమా, ఏమిటి నాన్నా? భాను ఏది? నన్ను అడుగుతావేమిటి? ఉదయం నుంచి బయటికే రాలేదు కదా, ఇంకా నిద్ర లేవలేదేమో అనుకున్నాను.